తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 నుంచి ఈ రోజు 30 వరకు జరగడం అనేటువంటి జరిగింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి. కానీ మేడ్చేలుకు దగ్గరలో ఉన్నటువంటి మండలాలు మనోరాబాదు, ములుగు, తూప్రాలు, గుమ్మడిగాల, అట్లా దండిమైసమ్మ, కొంపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే షామీర్పేటకు మేడ్చల్ దగ్గర షామీర్పేట మండలానికి సంబంధించిన కొంతమంది ప్రజలు ఒక ఆలోచన చేశారు. ఏ ఆలోచన అంటే మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒక డిగ్రీ కాలేజ్ గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తారని చెప్పేసి అనుకున్నాం. ఎమ్మెల్యే గారు విద్యారంగం గురించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? విద్యారంగాన్ని, ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రోత్సహించాలి, ప్రైవేట్ విద్యారంగం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న పద్ధతిలో మాట్లాడారు. అట్లా ప్రైవేట్ హాస్పిటల్ గురించి మాట్లాడారు. అంటే ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి ఆయనకు ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి, అట్లా హెల్త్ సెంటర్ సంబంధించినటువంటి ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ గురించి మాట్లాడారు తప్ప గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇది మేడ్చల్ ప్రజలు, అట్లా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఆయన మన ఎమ్మెల్యే కావడం. ఎందుకోసం అంటే ఈ ప్రాంతంలో, ఈ మేడ్చల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తూప్రాను, మనోరాబాదు, ములుగు, గుమ్మడిగాల, అట్లాగే గండిమైసమ్మ, ఈ కొంపల్లి ప్రాంతాలు, అట్లా షామీర్పేట నుంచి ఉన్నటువంటి దాదాపు 4,000 నుంచి 5,000 మంది విద్యార్థులు ఈ మేడ్చల్ ప్రాంతం నుంచి కొంపల్లి ఇతర ప్రాంతాలు ప్రైవేట్ కాలేజీలకి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఇంటర్ చేస్తున్నటువంటి విద్యార్థులు డిగ్రీకి వెళ్ళాలి అంటే వీళ్ళు నియర్ బై డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి దూర ప్రాంతాలు అంటే ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలి, పీజీ కాలేజ్కి, లేదు అంటే మన కుకట్పల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలి. కుకట్పల్లిలో ఉన్న డిగ్రీ కాలేజ్ దౌర్భాగ్యం ఏంటంటే కుకట్పల్లిలో ఉన్న డిగ్రీ కాలేజీ షిఫ్టింగ్ పద్ధతిలో నడుస్తూ ఉంది. అంటే ప్రైవేట్ పీజీ కాలేజ్కి వెళ్ళాలంటే ఫ్లైఓవర్ వరకు నడుస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ ఎక్కువ అవుతా ఉంది. దీనివల్ల విద్యార్థులు అంత దూరం వెళ్ళలేని పరిస్థితి, ప్రైవేట్ కాలేజీలో వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా మంది ఉన్నత విద్యకు వెళ్ళకుండా డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కావాలని, అట్లా మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావాలని మేడ్చల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేయట్లేదు. ఎందుకోసం అంటే గతంలో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మేడ్చల్ ప్రాంతానికి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లా ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ కు ఎంపీగా ఉండి తర్వాత ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్ గా ఉండి మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ఉన్నారు. ఎవరు కూడా అసెంబ్లీలో మేడ్చల్ మండలంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అనలేదు. ఎందుకు? మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేడ్చల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఓట్లు వేయలేదా? మిమ్మల్ని మీ గెలుపులో ప్రధాన భాగము మేడ్చల్లో ఉన్న ప్రజలు కావా, ఓటర్స్ కావా? కాబట్టి మీరు కంపల్సరీ అసెంబ్లీలో మాట్లాడకపోయినా ఇప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి అట్లాగే మీరు ఒక లెటర్ రాసి, విద్యాశాఖ మంత్రి కూడా ఆయనలో ఉన్నారు కాబట్టి మీరు ఒక లెటర్ రాసి మేడ్చల్ ఇప్పుడు నూతనంగా రాబోయే విద్యా సంవత్సరం 26-27 విద్యా సంవత్సరంలో మేడ్చల్ మండలంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం మీరు కృషి చేయాలి. ఆ రకంగా మీరు కొట్లాడాలి. అట్లా అవకాశాలు ఉన్నాయి. అట్లా బిల్డింగ్ పాత బిల్డింగ్ అయినా సరే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో రూములు ఉన్నాయి.